టిఫిన్ శిక్షణ పెట్టిన చికెన్ వడబెట్టుకు అందరూ వచ్చి తినేసి భోజనం కోరుతున్నాం. మీడియా మిత్రులకి ఇది వచ్చి మొత్తం అన్ని వివరాలు సిద్ధు గారు వివరించారు. ఇంకొక రెండు విధంగా సీజన్ 1 చాలా బ్రహ్మాండంగా జరిగింది అనడానికి చిన్న నిదర్శనం ఏంటంటే లాస్ట్ టైము 64 టీమ్స్ మాత్రమే వచ్చాయి. ఈసారి ఇంకా క్రేజ్ పెరిగి 100 టీముల వరకు వచ్చాయి. అందులో సమయాభావం వల్ల 80 టీములు మాత్రమే తీసుకోవడం జరిగింది. దీన్ని బట్టి మన కేసీసీ టోర్నమెంట్ ప్రజల్లోకి ఎంత బాగా చొచ్చుకుపోయిందో అర్థమవుతుంది. అలాగే రేపు 28 నుంచి పండగ అనేది 28 నుంచే స్టార్ట్ అవుతుంది అని నా ఉద్దేశం. ఈ క్రికెట్ పండుగ అనేది ప్రతి సంవత్సరం ఇలాగే చాలా సంవత్సరాలు జరగాలని మా కేసీసీ ద్వారానే ఈ టోర్నమెంట్స్ చాలా కాలం జరగాలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకి నమస్కారాలు. ఈరోజు కేసీసీ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 కావలపట్నంలోని గిడ్స్ కాలేజ్ పక్కన శాప్ గ్రౌండ్లో నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా టీమ్ పిక్చర్స్ అంటే ఎవరు ఏ జట్టు ఎవరితో ఆడాలనేది ఈరోజు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు శ్రావణ్ గారి ఆధ్వర్యంలో ఏ జట్టు ఎవరితో ఆడాలనేది ప్రకటించాము. ముఖ్యంగా సీజన్ 1 ఏ విధంగా జరిగిందో, క్రీడాకారులందరూ కూడా ఎంతమంది పాల్గొన్నారో, ఏ విధంగా ఇక్కడ ఆడారో కూడా మనం అందరూ కూడా తెలిసిన విషయం. సీజన్ 2 కూడా అంతకు మించి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ప్రైజ్ మనీ దేనేమి ఏర్పాట్లు అన్నీ కూడా మన గౌరవ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు మాకు అందిస్తూ ఉన్నారు. అలాగే ఈ సీజన్ 2లో 80 జట్లు పాల్గొంటున్నాయి. 80 జట్లు కూడా గెలిచిన వారు టోర్నమెంట్లో ముందుకు వెళ్తారు, ఓడిన వారు వెంటనే టోర్నమెంట్ నుంచి వైదొలుగుతారు. ఫైనల్ మ్యాచ్ ఈ నెల అంటే జనవరి 25వ తేదీ నిర్వహించాలనుకుంటా ఉన్నాం. ఆదివారం అన్నీ అనుకూలంగా జరిగితే వచ్చే నెల 25వ తేదీ ఫైనల్స్ ఉంటాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి, మండలాల నుంచి, ముఖ్యంగా కావలి మండలం, కావలి రూరల్ కానీ, జలదంకి, బోగోలు, దాదాపు అల్లూరు మండలాల నుంచి 80 టీంలు రావడం జరిగింది. ఈ ఏ జట్టు ఎవరితో ఆడాలనేది కూడా క్లియర్గా మీ అందరూ కూడా చూశారు. ఏ జట్టు ఎవరితో ఆడాలనేది కూడా కమిషనర్ గారు ఒక లాటరీ రూపంలో తీశారు. తప్పకుండా ఈ టోర్నమెంట్ని కూడా సీజన్ 2 టోర్నమెంట్ని కూడా భారీగా విజయవంతం చేస్తామని మా కేసీసీ టీం తరఫున మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు యువత ఏ విధంగా ముందుకెళ్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం. సమాజంలో డ్రగ్స్, బెట్టింగ్స్, మద్యం ఇలాగా చెడు మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి కొంతమంది యువతని, ముఖ్యంగా స్పోర్ట్స్ కూడా, విద్యతో పాటు స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేయాలని ఒక ఆలోచనతో కేసీసీ టీం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సహకారంతో సీజన్ 2 కూడా భారీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ప్రతి క్రీడాకారుడు కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొని తమ జట్టు తరపున ప్రదర్శన చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.